హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియప్రా క్రానికల్స్. అందరూ ఎలా ఉన్నారండి? అస్సలు ఆలస్యం చేయకుండా సింగపూర్ పార్ట్ 2 బ్లాగ్ లోకి వెళ్ళిపోదామా? మార్నింగ్ 6 o'clock లేచి రెడీ అయిపోయాము అంటే మన టైంలో ఇక్కడ 3:30 అయిందనమాట. బ్రేక్ఫాస్ట్ 9 o'clock అంతా క్లోజ్ అయిపోతుంది అని చెప్పడంతో రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోయాము. కానీ టేబుల్స్ ఖాళీగా లేవు. కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ లోపు నాకు వీడియో చేయాలన్న మూడు కూడా పోయింది. బ్రేక్ఫాస్ట్ లో అయితే స్క్రాంబుల్డ్ ఎగ్స్, బెండకాయ అలా చాలా రకాలు పెట్టారు. కానీ మన ఇండియన్ ఫుడ్ లాగైతే లేదు. బ్రేక్ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయకుండా కడుపు నిండా ఎంత అయితే అంత తినాల్సి ఉంటది. ఎందుకంటే మనము బయటికి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకి రెస్టారెంట్స్ కానీ హాకర్ సెంటర్స్ కానీ దొరకకపోవచ్చు. అలాగే ఎక్కడైనా కూడా మనం తిన్న తర్వాత మన ప్లేట్స్ ని మనమే క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్రిస్క్రైబ్డ్ ఏరియాలో తీసుకువెళ్ళి మన ప్లేట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ పద్ధతి అయితే నాకు చాలా నచ్చింది. బ్రేక్ఫాస్ట్ ని ముగించేసుకుని గ్రాబ్ యాప్ లో క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇప్పుడు మనం వెళ్తున్నాము సింగపూర్ ఓషనేరియం కి. ఏ టూరిస్ట్ స్పాట్ కి వెళ్తున్నా కూడా ముందుగానే ఎర్లీగా వెళ్ళటం చాలా మంచిది. క్యూ తర్వాత క్రౌడ్ కూడా వెళ్లే కొద్దీ ఎక్కువ అవుతుంది. హోటల్ బెన్కులెన్ నుండి ఓషనేరియం ఒక 9 kilometers లో ఉంది. ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా లేకపోవడం వల్ల ఆల్మోస్ట్ 20 minutes లో మేము ఓషనేరియం అయితే రీచ్ అయిపోయాము. ఓషనేరియం ఎంట్రీ టికెట్ వచ్చేసి 3,500 rupees. మేము మేక్ మై ట్రిప్ యాప్ లో చేసుకున్నాము. అక్కడ చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. డాల్ఫిన్ ఇంటరాక్షన్ కూడా ఉంది. ఎంట్రీ టికెట్ తో పాటు డాల్ఫిన్ ఇంటరాక్షన్ కావాలంటే 12,000 ఛార్జ్ చేస్తారు ఒక్కరికి. అయితే వాటికి కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్, స్లాట్స్ లిమిటెడ్ గా ఉంటాయి. మేము బుక్ చేసుకోవాలనుకునే లోపు సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఫైనల్ గా ఓషనేరియం కి అయితే వచ్చేసాము. ఇది 10 o'clock కి ఓపెన్ అవుతుంది. ఈవినింగ్ 7 వరకు ఆపరేటింగ్ లో ఉంటుందన్నమాట. ఈ ఓషనేరియం ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఆల్మోస్ట్ 2 to 4 hours పడుతుంది. ఇందులో 22 zones ఉన్నాయి. చాలా పెద్ద అక్వేరియం. ఇది వచ్చేసి సెంటోజోలా ఉంది. ఇందులోని ఫస్ట్ జోన్ డ్రాప్ ఆఫ్ వాటర్. ప్రతి జీవం ఒక చిన్న నీటి బొట్టుతోనే ప్రారంభమైంది. చిన్న జీవులైన ప్లాంక్టన్స్ ను మొదలుకొని 3.7 బిలియన్ సంవత్సరాల క్రితం జీవం ఎలా మొదలైంది, 2.4 బిలియన్ సంవత్సరాల క్రితం ఆక్సిజన్ ఎలా ఏర్పడింది, 1.2 బిలియన్ సంవత్సరాల క్రితం జీవాలు ఎలా మార్పు చెందాయి అన్నవి ఈ జోన్ లో మనం తెలుసుకుంటాము. ఇప్పుడు మనం సెకండ్ జోన్ లోకి వెళ్ళిపోతున్నాము. అదే ఓషన్ వండర్స్. ఇక్కడ మీరు సముద్రంలో అత్యంత ప్రాచీన జీవుల్లో ఒకటైన జెల్లీ ఫిష్ ను చూస్తారు. ఇవి సుమారు 500 మిలియన్ సంవత్సరాలుగా ఈ భూమిపై జీవిస్తున్నాయి. నెమ్మదిగా తేలుతూ ఎప్పుడూ మారుతూ ఉండే కదలికలతో ఇవి ఒక అందమైన నాట్యం చేస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న పెద్ద క్రిసల్ హాబిటెట్ లో వేలాది జెల్లీ ఫిష్ ఒకేసారి కదులుతూ చూడటానికి చాలా మెస్మరైజింగ్ గా ఉంటుంది. ఇంకా ఇక్కడ అట్లాంటిక్, సీ నెటల్, ఫ్రైడ్ ఎగ్ జెల్లీ ఫిష్ లాంటి వేరు వేరు స్పీషీస్ ని చూడవచ్చు. జెల్లీ ఫిష్ చూడటానికి అందంగా ఉన్నా చాలా డెలికేట్ గా కనిపించిన వాటి పాత్ర సముద్రంలో చాలా ముఖ్యమైనది. ఇవి ఫుడ్ చైన్ లో ఒక ముఖ్యమైన భాగం. చిన్న ప్లాంక్టన్ ని తింటాయి మరియు ఇవే టర్టిల్స్, ఫిష్ లాంటి జీవాలకు ఆహారంగా మారుతాయి. ఇవి సముద్రంలోని సమతుల్యతను కాపాడటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఈ భారీ 6.7 మీటర్ల వెడల్పున్న క్రిసల్ ట్యాంక్ లో దాదాపు 5,000 మూన్ జెల్లీ ఫిష్లు ఉన్నాయి. ఈ జెల్లీ ఫిష్ ను చూడటం నిజంగా మిస్ కాకూడని ఒక అనుభవం. ఇప్పుడు మనం మూడవ జోన్ అయిన ఏన్షియన్ వాటర్స్ లోకి వెళ్తున్నాము. ఈ జోన్ లో ఒకప్పుడు భూమిపై అత్యంత భయంకరమైన జీవులు సముద్రాన్ని పాలించిన కాలాన్ని చూపిస్తారు. ఈ డన్ క్లియోస్టస్ అనే చేప సుమారు 382 నుంచి 359 మిలియన్ సంవత్సరాల క్రితం లేట్ డెవోనియన్ కాలంలో జీవించింది. సముద్రపు లోతుల్లో ఉండే అతి పెద్ద ప్రెడేటర్స్ ఇప్పుడైతే అంతరించిపోయాయి. కానీ వాటి లైఫ్ సైజ్ మోడల్స్ ను యానిమాట్రానిక్స్ రూపంలో మన కళ్ళ ముందుకు తీసుకువచ్చారు. ఈ జోన్ సముద్ర జీవాల పరిణామాన్ని అద్భుతంగా చూపిస్తుంది. ప్రాచీన భారీ జీవాల నుండి ఇప్పటి మనం చూస్తున్న జీవాల వరకు ఈ ప్రయాణాన్ని ఇక్కడ చూడవచ్చు. ఇది ముఖ్యంగా డెవోనియన్ కాలం గురించి సుమారు 419 నుండి 359 మిలియన్ల సంవత్సరాల క్రితం జరిగిన మార్పులను చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏంజల్ ఫిష్ నుంచి అరపైమా వరకు, ఇండో పసిఫిక్ హార్షూ క్రాబ్ నుంచి ఎపిలాటిస్ షార్క్ వరకు ఇలాంటి అరుదైన ప్రత్యేకమైన సముద్ర జీవాలను దగ్గరగా చూడవచ్చు. పాత కథలు అలాగే పురాణాల్లో చెప్పబడిన రీతిగా ఈ క్రేగన్ సముద్రంలో నౌకలను ముంచేసేంత శక్తి కలిగినది. దాన్ని పెద్ద పెద్ద టెంటకిల్స్ తో షిప్స్ ను పట్టుకొని నీటిలోకి లాగేసిందని చెబుతారు. ఇప్పుడు మనం 4వ జోన్ అయిన కాంకరింగ్ ల్యాండ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు జీవం నీటిలో మాత్రమే ఉండేది. కానీ కాలక్రమేణా కొన్ని జీవాలు ధైర్యంగా భూమిపైకి అడుగుపెట్టాయి. ఇది జీవ పరిణామంలో ఒక పెద్ద మలుపు. నీటిలో ఉండే చేపల నుంచి నెమ్మదిగా కాళ్ళు వచ్చిన జీవాలుగా మారి భూమిపై జీవించడం ప్రారంభించాయి. ఈ మార్పు వల్లే ఈ రోజు మనం చూసే అనేక భూమి జీవాలు ఉనికిలోకి వచ్చాయి. ఇక్కడ మనం మెక్సికన్ సలామండర్, టిటికాకా వాటర్ ఫ్రాగ్, డైయింగ్ పాయిజన్ ఫ్రాగ్, ఎల్లో హెడెడ్ పాయిజన్ ఫ్రాగ్, బ్లూ లెగ్గెడ్ మ్యాంటెలా ఫ్రాగ్, గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్ లాంటి ప్రత్యేకమైన వాటిని చూడొచ్చు. చూడటానికి అందంగా ఉన్న చాలా విషపూరితమైనవి. ఇప్పుడు మనం 5వ జోన్ అయిన స్పిరిట్
వరల్డ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ లోకి వెళ్ళిపోతున్నాము. సముద్రం ఎప్పటి నుంచో ఒక మిస్టరీ. దాని లోపల ఏముందో తెలుసుకోవాలని మనుషుల్లో ఎప్పుడూ ఒక ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తే మనిషిని తెలియని ప్రపంచాల వైపు తీసుకెళ్లింది. సముద్ర జీవాలను ఎంత అందంగా క్యాప్చర్ చేసిన చిత్రాలు ఇవి. ఈ జోన్ మధ్యలో ఒక 9వ శతాబ్దపు ఒమానీ దౌ ప్రతిరూపం ఉంది. ఇది భారత మహాసముద్రంలో ప్రయాణించిన ఒక పురాతన నౌక. ఈ నౌకను జ్యువెల్ ఆఫ్ మస్కట్ అని కూడా పిలుస్తారు. చరిత్ర ప్రకారం ఈ నౌక ఇండోనేషియా తీరంలో మునిగిపోయింది. తర్వాత సింగపూర్ మరియు ఒమాన్ ప్రభుత్వాలు కలిసి దీనిని తిరిగి నిర్మించాయి. ఇప్పుడు ఆ నౌకను అక్వేరియంలో ప్రదర్శనగా నిలిపారు. ఈ జోన్ లో ఎక్స్ప్లోరర్స్ నూక్ అనే ఒక థీమ్డ్ కెఫే కూడా ఉంది. ఇంకా మనం 5వ జోన్లోనే ఉన్నాము. ఇంకా చూడవలసినవి 17 జోన్లు బాకీ ఉన్నాయి. అదంతా నడిచేలోపు ఎంత కాళ్ళు వస్తాయో ఏమో. ఈ థీమ్డ్ కెఫేలో అయితే కాసేపు టీ కానీ కాఫీ కానీ తీసుకుని అలాగే డ్రింక్స్ కూడా తీసుకొని కాసేపు మనము రిలాక్స్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఫియర్ అడ్వెంచర్ కూడా ఉంది. దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మళ్ళీ మనము క్యాష్ పే చేయాల్సి ఉంటుంది. మేమైతే రెస్టారెంట్లో నుండి వచ్చేటప్పుడే కొన్ని స్నాక్స్ అయితే ప్యాక్ చేసుకుని వచ్చాము. ఇప్పుడు మనం 6వ జోన్ అయిన సింగపూర్ కోస్ట్ లోకి వెళ్ళిపోతున్నాము. సింగపూర్ ఒక మోడర్న్ సిటీ అయినప్పటికీ దాని చుట్టూ సముద్ర జీవాలతో నిండిన అద్భుతమైన ఎకోసిస్టమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ గురించి తెలుసుకోవచ్చు. చాలా పెద్ద క్యూ ఉంది. ఏంటబ్బా అని చూస్తే అక్కడ షార్క్ ఎగ్స్ అయితే పెట్టారు. షార్క్ ఎగ్ ని చూడటమే కాదు మనం ముట్టుకొని కూడా చూడొచ్చు. కానీ మేము అది చేయలేకపోయాం, ఎందుకంటే జనాలు చాలా ఉండటం వల్ల మాకు అవకాశం అయితే రాలేదన్నమాట. మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా ఒక్కసారి షార్క్ ఎగ్ ని ముట్టడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ని కూడా చూడొచ్చు. సీ అనిమల్స్ ని కూడా చూడొచ్చు. ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉన్నా కూడా సముద్రానికి ఇవి అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు తెలియని జీవరాశులు సముద్రంలో ఎన్నున్నాయో కదా. నేను కూడా వీటిని చూడటం ఇదే మొదటిసారి. 6 జోన్లను కంప్లీట్ చేసాం. ఇంకా 16 జోన్లు ఉన్నాయి. ఇప్పుడైతే మనం 7వ జోన్ అయిన షార్క్ సీస్ లోకి వెళ్ళిపోతున్నాం. షార్క్స్ 400 మిలియన్ల సంవత్సరాల నుండి సముద్రాన్ని పాలిస్తున్న జీవులు. ఇవి భూమిపై ఉన్న అత్యంత పురాతనమైన మరియు విజయవంతమైన జాతులలో ఒకటి. చాలా మందికి షార్క్స్ అంటే భయం, కానీ ఇవి కేవలం ప్రమాదకరమైనవే కాదు. ఇవి శక్తివంతమైనవి, అందమైనవి మరియు సముద్రానికి చాలా అవసరమైనవి. సముద్రంలో టాప్ ప్రెడేటర్స్ గా ఇవి సమతుల్యతను కాపాడుతూ మెరైన్ లైఫ్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. నీటిలో ఇవి ఈదుతున్న తీరు చూస్తే చాలా శాంతంగా కనిపించినా అంతే శక్తివంతంగా కూడా ఉంటాయి. షార్క్ ట్యాంక్ లో డైవ్ చేసే ఛాన్స్ కూడా ఉంది, కానీ దానికి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అత్యంత ఇంట్రెస్టింగ్ అయిన షార్క్ టన్నెల్ లోకి వచ్చేసాము. ఇక్కడ రకరకాల షార్క్స్ ని చూడొచ్చు. ఈ టన్నెల్ లో మంచిగా ఫొటోస్ క్లిక్ చేసుకున్నామంటే మీరే చూడొచ్చు జనాలు ఎలా ఉన్నారో అని. చైనీస్ లూనార్ ఫెస్టివల్ అవ్వటం వల్ల జనాలు అయితే చాలా మంది ఉన్నారండి. ఫొటోస్ తీసుకోవడానికి కూడా మాకు అస్సలు కుదరలేదు. ఇది చూసిన వెంటనే ఇండియాలో అత్యంత పెద్దదైన చెన్నై అక్వేరియం అయితే గుర్తొచ్చేసింది. చెన్నైలో ఉంది, అలాగే మైసూర్లో కూడా ఉంది. సింగపూర్ విజిట్ చేయలేని వాళ్ళు చెన్నై లేదా మైసూర్కి వెళ్ళి విజిట్ చేయొచ్చు. షార్క్ ఎగ్స్ ని ప్రిజర్వ్ చేసి అవి పెద్దగైన తర్వాత నీటిలోకి వదిలేస్తారు. అలాగే షార్క్ స్కిన్ లో బ్యాక్టీరియా రెసిస్టెన్స్ ఉంటుందంట. దాంతో పెయింట్ తయారు చేసి బోట్స్, ప్లేన్స్ అలాగే కార్స్ కి ఉపయోగిస్తారంట. ఇప్పుడు మనం 8వ జోన్ అయిన కోరల్ గార్డెన్స్ లోకి వచ్చేసాము. సముద్రంలో అత్యంత రంగుల ప్రపంచమే ఈ కోరల్స్. ఈ కోరల్ రీఫ్స్ సముద్రానికి హృదయం లాంటివి. వాటి వల్ల ఎన్నో జీవులు జీవిస్తాయి. ఇక్కడ మనం కోరల్స్ తో పాటు ఈల్స్ ని కూడా చూడొచ్చు. అలాగే చిన్న చిన్న చేపలను కూడా చూడొచ్చు. చిన్నవి నుంచి రంగురంగుల ప్రత్యేకమైన జీవుల వరకు ఇవన్నీ కోరల్స్ మధ్య జీవిస్తుంటాయి. కోరల్స్ మొక్కల్లా కనిపించిన వాస్తవానికి అవి జీవించే జంతువులు. చిన్న చిన్న జీవులు కలిసి ఇంత పెద్ద రీఫ్ నిర్మాణాలను సృష్టిస్తాయి. ప్రకృతి ఇచ్చిన ఈ అందాన్ని కాపాడే బాధ్యత మనదే. ఇప్పుడు మనం 9వ జోన్ అయిన రీఫ్ యానిమల్స్ లోకి వచ్చేసాము. కోరల్ ప్రపంచంలో అనేక రకాల సముద్ర జీవాలు నివసిస్తాయి. ఇక్కడ ఒక చిన్న బ్లూ స్పాటెడ్ స్ట్రింగ్ రే కనిపిస్తోంది. ఇది చాలా అందంగా ఉన్న దాని తోకలో రక్షణ కోసం విషపు ముళ్ళు ఉంటాయి. అలాగే లయన్ ఫిష్ చూడటానికి చాలా అందంగా ఉన్న ఇది విషపూరితమైన చేప. అసలు కోరల్స్ లేకపోతే ఏమవుతుందో తెలుసా? కోరల్ రీఫ్స్ లేకపోతే వేలాది సముద్ర జీవులు తమ ఇళ్లను కోల్పోతాయి. చేపలు తగ్గిపోతాయి. ఆహార శ్రేణి పూర్తిగా దెబ్బతింటుంది. సముద్ర సమతుల్యతను కోల్పోతుంది. కొన్ని జీవాలు అంతరించిపోతాయి. తీర ప్రాంతాలు కూడా ప్రమాదంలో పడతాయి. ఎందుకంటే కోరల్స్ సహజ రక్షణ గోడ లాంటివి. కోరల్స్ లేకపోతే సముద్రం తన అందాన్ని, జీవాన్ని కోల్పోతుంది. ఈ ప్రకృతి ఇచ్చిన అద్భుతాన్ని కాపాడకపోతే మన భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఈ కోరల్స్ ని కాపాడే బాధ్యత మనందరిది. ఇప్పుడు మనం 10వ జోన్ అయిన కెల్ప్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతున్నాము. కెల్ప్ ఫారెస్ట్ అంటే సముద్రంలో ఉండే ఒక అందమైన అడవి. ఇక్కడ సముద్రపు మొక్కలు, చేపలు కలిసి జీవించే ఒక
అందమైన ప్రపంచం. ఇది నిజంగా ఒక హిడెన్ అండర్ వాటర్ జంగల్. ఇక్కడ మనం చాలా రకాల చేపల్ని కూడా చూడొచ్చు. అలాగే నీమో సినిమాలో చూసిన క్లౌన్ ఫిష్ ని కూడా చూడవచ్చు. ఇక్కడ అక్వారిస్ట్ ల్యాబ్ కూడా ఉంది. మెరైన్ లైఫ్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే అడిషనల్ ఫీ పే చేసి మనం ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. లెపర్డ్ షార్క్ ని చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో కదా. ఈ ఓషన్ ఏరియా మొత్తంలో హైలైట్ అయిన జోన్ లోకి వెళ్ళిపోతున్నాము. అదే ఓపెన్ ఓషన్. ఇప్పటికే చాలా నడిచేసాము, కాళ్ళు అయితే బాగా నొప్పిస్తున్నాయి. ఇక్కడ ఒక కెఫే కూడా ఉంది. ఇది నైట్ టైం డిన్నర్స్ ని సర్వ్ చేస్తారు. మేమైతే స్నాక్స్ ని వాటర్ బాటిల్ ని హోటల్ నుంచి వచ్చేటప్పుడే ప్యాక్ చేసుకుని వచ్చాము. వాటర్ బాటిల్ మస్ట్ గా క్యారీ చేయండి. 36 మీటర్ల వెడల్పు 8 మీటర్ల ఎత్తు ఉన్న ఈ భారీ గ్లాస్ ముందు నిలబడితే మనమే సముద్రంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది చూడగానే నాకైతే చెన్నై విజేపీ మెరైన్ కింగ్డమ్ గుర్తొచ్చింది. సింగపూర్ విజిట్ చేయలేని వాళ్ళు తక్కువ ట్రావెల్ కాస్ట్ అఫోర్డబుల్ టికెట్స్ తో ఈ సమ్మర్ లో ఈ ప్లేస్ ని తప్పక విజిట్ చేయొచ్చు. ఇండియాలో కూడా చెన్నైలో షార్క్స్, హ్యూజ్ స్టింగ్ రేస్, అలాగే స్టార్ ఫిష్ ని టచ్ చేసే ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. అందుకే ఈ సమ్మర్ సింగపూర్ కానీ లేకపోతే చెన్నై లేదా మైసూర్ కానీ మెరైన్ లైఫ్ బ్యూటీని తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. అలాగే బెంగళూరులో కూడా ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్న మ్యాసివ్ ఓషన్ డోమ్ లో 120కి పైగా మెరైన్ స్పీషీస్ ఉన్నాయి. ఇందాక మనం చూసిన ఆ పెద్ద ట్యాంక్ లో అయితే 18 మిలియన్ లీటర్ల నీరుంది. 40,000 కంటే ఎక్కువ మెరైన్ క్రియేచర్స్ కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద షార్క్స్ నుంచి పెద్ద మాంతా రేస్ నుంచి డాల్ఫిన్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఎన్ని అక్వేరియంస్ ని విజిట్ చేసినా దేని ప్రత్యేకత దానిదే. ఇప్పుడు మనం 12వ జోన్ అయిన ఓపెన్ ఓషన్ కరెంట్స్ లోకి వెళ్ళిపోతున్నాము. ఓపెన్ ఓషన్ కరెంట్ సముద్రపు గుండె చప్పుడు లాంటివి. ఇందులో ముఖ్యమైన భాగం ఎల్ నీనో మరియు లా నీనా. సముద్రంలో కొన్నిసార్లు నీటి ఉష్ణోగ్రతలు మారుతాయి. అప్పుడు ఎల్ నీనో అనే ప్రక్రియ జరుగుతుంది. ఎల్ నీనో వేడిని పెంచితే లా నీనా చల్లదనాన్ని తీసుకువస్తుంది. సముద్రంలో చిన్న మార్పు ప్రపంచం మొత్తం మీద పెద్ద ప్రభావం చూపుతుంది. ఇక్కడ మీరు జాపనీస్ బిగ్ ఐ ఫిష్, పైనాపిల్ ఫిష్ ని కూడా చూడవచ్చు. ఇప్పుడు మనం 13వ జోన్ అయిన వర్టికల్ మైగ్రేటర్స్ లోకి వెళ్ళిపోతున్నాము. ఈ విశాలమైన సముద్రంలో కొన్ని జీవులు ఆశ్చర్యపరిచే లోతులకు వెళ్తాయి. 1000 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు డైవ్ చేస్తాయి. స్క్విడ్, సాల్మన్, ఎలిఫెంట్ సీల్స్, టూనా వంటి జీవులు ఈ లోతుల్లో సులభంగా జీవిస్తాయి. ఇక్కడ మనం అందమైన డాల్ఫిన్స్ ని కూడా చూడవచ్చు. వాటితో మనం ఇంటరాక్ట్ చేయాలంటే కూడా ఇక్కడ అవకాశం ఉంది. దానికి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. లోతుల్లోకి వెళ్తేనే సముద్రం అసలు అందం కనిపిస్తుంది. ఇప్పుడు మనం 14వ జోన్ అయిన హారిజాంటల్ మైగ్రేటర్స్ లోకి వెళ్ళిపోతున్నాము. కొన్ని సముద్రపు జీవాలు లోతుల్లో కాకుండా 1000 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణిస్తాయి. టూనా, వేల్స్, షార్క్స్, టర్టిల్స్ లాంటి జీవులని హారిజాంటల్ మైగ్రేటర్స్ అంటారు. ఇప్పుడు మనం 15వ జోన్ అయిన బెంతోస్ లోకి వెళ్తున్నాం. సముద్రం అడుగున నీటి కింద నిశ్శబ్దంగా జీవించే ప్రపంచాన్ని బెంతోస్ అంటారు. ఇవి తేలవు, సముద్రపు నేలపై జీవిస్తాయి. ఇక్కడ మీరు స్టార్ ఫిష్, క్రాబ్, సీ అర్చిన్స్, మరెన్నో బాటమ్ డ్వెల్లింగ్ జీవులని చూడవచ్చు. జాయింట్ మొరే, ఓల్డ్ వైఫ్, కోరల్ హాక్ ఫిష్ ఇలాంటి రకరకాల చేపలని మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా సముద్రపు అడుగున జీవిస్తాయి. ప్రెషర్ ఎక్కువ ఉన్నా, లైట్ లేకపోయినా అవి వాటికి అలవాటు పడిపోయాయి. నెక్స్ట్ ట్యాంక్ లో చాలా చిన్న చిన్న ఫిషెస్ ఉండటం వల్ల వాళ్ళైతే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ మొత్తం పెట్టేశారు. ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసులలో నుంచి మనం ఆ చిన్న చిన్న చేపలన్నింటినీ కూడా చూడొచ్చు. చాలా చిన్నగా ఉండే రంగురంగుల చేపలన్నీ మనము ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ద్వారా చూడొచ్చు. అలాగే నైట్ లో గ్లో అయ్యే సీ యానిమల్స్ కూడా ఉన్నాయి, చూసేయండి. చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో కదా గ్లోయింగ్ సీ యానిమల్స్. ఇప్పుడు మనము 16వ జోన్ అయిన ఆర్టిఫిషియల్ హ్యాబిటేట్స్ లోకి వెళ్ళిపోతున్నాము. ఈ జోన్ లో కూడా ఒక టన్నల్ ఉంది. ప్రకృతి సృష్టించిన సముద్రం కాకుండా మనుషులు సృష్టించే వాటిని ఆర్టిఫిషియల్ హ్యాబిటేట్స్ అంటారు. ఇక్కడ మనం చూడవచ్చు షార్క్స్, స్ట్రింగ్ రేస్, అలాగే మనుషులు చేసిన చాలా స్ట్రక్చర్స్ ని చూడవచ్చు. ఇప్పుడు ఓడలు మునిగిపోయాయనుకోండి లేదా రీఫ్ బ్లాక్స్ ఉన్నాయనుకోండి, వాటిల్లో నివసిస్తాయన్నమాట ఈ సముద్రపు జీవులు. వాటిని మనం ఆర్టిఫిషియల్ హ్యాబిటేట్స్ అంటాము. అంటే మనిషి నిర్మించిన వాటిలో సముద్రపు జీవులు జీవిస్తుంటే వాటిని ఆర్టిఫిషియల్ హ్యాబిటేట్స్ అని అంటాము. ఇప్పుడు మనం 17వ జోన్ అయిన డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ లోకి వెళ్ళిపోతున్నాము. మన గ్రహంలోని అత్యంత చీకటి ప్రాంతం ఎక్కడ ఉందో ఈ జోన్ లో మనం తెలుసుకోవచ్చు. డీప్ సీలో 75% ఇంకా మనుషులు ఎవ్వరూ కూడా చూడలేరు. నీటి లోతుల్లో దాగి ఉన్న ఒక రహస్య ప్రపంచం. ఇది అబిసల్ జోన్ 3000 నుంచి 6000 మీటర్ల లోతులో ఉంటుంది. హొడల్ జోన్ వచ్చి 6000 నుంచి 11 మీటర్ల లోతులో ఉంటుంది. సూర్యకాంతి పై భాగాని వరకే పరిమితం అవుతుంది. కానీ మెరైన్ లైఫ్ అనేది ఇంకా లోతుల్లో కూడా ఉంది. ఆ లోతుల్లో ఉన్న ప్రెషర్ కి అనుగుణంగా అవి మారి ఆ ప్రెషర్ లో జీవించడం కొనసాగించాయి. అక్కడే మనం జైంట్ స్క్విడ్ ని కూడా చూడవచ్చు. అబిసల్ జోన్ తర్వాత హడల్ జోన్ ఉంటుంది. అక్కడైతే అసలు సూర్యకాంతి చేరే అవకాశమే లేదు. మొత్తం చీకటిగా ఉంటుంది. చీకటి మయంతో నిండిపోయి ఉంటుంది. అయినా కూడా అందులో భారీ జీవాలు జీవనాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ లోతుల్లోకి చేరేది కేవలం ఆధునిక సబ్మెరైన్స్ మాత్రమే. మనుషుల టెక్నాలజీ వల్ల ఈ చీకటి ప్రపంచం నెమ్మదిగా బయటపడుతోంది. ఈ ఎగ్జిబిట్ లో డీప్ సీ అన్వేషణ పరికరాలు చూపిస్తారు.
ఇంకా ఎన్నో రహస్యాలు ఈ సముద్రంలో దాగి ఉన్నాయి. ఇక్కడ మనం సముద్రపు అన్వేషణ ఎప్పుడు ప్రారంభమైంది అన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సముద్రపు అన్వేషణ 1872లో HMS ఛాలెంజర్ మొదటి డీప్ సీ ప్రయాణాన్ని ప్రారంభించింది. 1901లో హోడల్ జోన్ లో మొదటి జీవిని కనుగొన్నారు. 2021లో మారియానా ట్రెంచ్ లోతు 10,935 మీటర్లుగా నమోదు చేశారు. ఇక ఆర్టిఫిషియల్ హ్యాబిటేట్స్ విషయానికి వస్తే షిప్ ఫ్రెక్స్ లాంటి నిర్మాణాలు సముద్ర జీవులకు కొత్త ఇళ్లుగా మారుతాయి. పాడైన చోట కూడా జీవనం కొత్తగా మొదలవుతుంది. ఇంకా ఎన్నో రహస్యాలు ఈ సముద్రంలో దాగి ఉన్నాయి. ఇప్పుడు మనం 18వ జోన్ అయిన లైఫ్ ఇన్ ద డీప్ లోకి వెళ్ళిపోతున్నాము. సముద్రం లోతుల్లో ఉన్న ఈ ప్రపంచం నిజంగా ఆశ్చర్యకరం. ఇక్కడి జీవులు చీకటి, తీవ్రమైన ఒత్తిడి, తక్కువ ఆహారం వంటి కఠిన పరిస్థితుల్లో కూడా జీవించడానికి ప్రత్యేకంగా అలవాటు పడిపోయాయి. ఈ జోన్ లో ప్రదర్శించిన జీవులు డీప్ సీలో నివసించే అరుదైన జాతులు. ఉదాహరణకు పాల్స్ బోర్ ఫిష్ లాంటి చేపలు 900 నుంచి 1800 మీటర్ల లోతుల్లో కనిపిస్తాయి. ఇప్పుడు మనం 19వ జోన్ లోకి వెళ్ళిపోతున్నాము. సముద్రంలో ఒక పెద్ద తిమింగలం చనిపోతే దానిని వేల్ ఫాల్ అని అంటారు. కానీ ఆ తిమింగలం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? దాని శరీరం సముద్రపు అడుగుకు చేరిన తరువాత అది దశాబ్దాల పాటు అనేక జీవులకు ఆహారంగా, ఆశ్రయం అందించే ఒక చిన్న ప్రపంచంగా మారుతుంది. దాని చుట్టూ డీప్ సీ చేపలు, క్రాబ్స్, ష్రింప్స్ వంటి జీవులు చేరి ఒక ప్రత్యేకమైన ఎకోసిస్టమ్ ను ఏర్పరుస్తాయి. అలాగే సముద్రపు అడుగున ఉన్న పెద్ద కొండలను సీ మౌంట్స్ అంటారు. ఇవి కూడా అనేక సముద్ర జీవులకు నివాసంగా మారుతాయి. ఇక్కడ కనిపించే జపనీస్ కోడ్లింగ్, గోల్డెన్ క్రాబ్, బోటన్ ష్రింప్, ఆరెంజ్ స్క్వాట్ లాబ్స్టర్, ఆస్ట్రేలియన్ గోస్ట్ షార్క్ వంటి జీవులు ఈ లోతుల్లోనే జీవిస్తాయి. ఈ ప్రపంచం మనకు ఒక నిజం చెబుతుంది. జీవం ఎక్కడైనా ఆగదు. అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం 20వ జోన్ అయిన ట్రెంచెస్ లోకి వెళ్ళిపోతున్నాము. సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాలను ట్రెంచెస్ అని అంటారు. ఇవి భూమిపై ఉన్న అత్యంత రహస్యమైన మరియు అన్వేషించని ప్రదేశాలు. సుమారు 10,000 మీటర్ల లోతుల్లో ఉన్న ఈ ప్రాంతాల్లో పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. ఈ ట్రెంచెస్ టెక్టానిక్ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు ఏర్పడతాయి. ఒక ప్లేట్ మరొక దాని కిందికి దిగిపోతూ భారీ లోతైన గుంతలను సృష్టిస్తుంది. ఉదాహరణకు మరియానా ట్రెంచ్. ఈ సముద్రపు గర్భంలోని కొన్ని ట్రెంచ్లు ఎవరెస్ట్ పర్వతం కంటే కూడా చాలా లోతుగా ఉంటాయి. ఇప్పుడు మనం 21వ జోన్ అయిన ఓషన్స్ ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనం ఇప్పుడు జరుగుతున్న క్లైమేట్ చేంజ్ వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి భవిష్యత్తులో అన్నది చూడవచ్చు. రేపటి సముద్ర భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. అమ్మయ్య, చిట్ట చివరి జోన్ లోకి వచ్చేసాము. ఈ జోన్ సముద్రానికి ఎదురవుతున్న సమస్యలను చూపించడంతో పాటు వాటిని రక్షించడానికి జరుగుతున్న ప్రయత్నాలను కూడా తెలియజేస్తుంది. ఆరోగ్యకరమైన సముద్ర భవిష్యత్తు ఇంకా మన చేతుల్లోనే ఉంది. ఈ ఆక్వేరియం నంతా ఎక్స్ప్లోర్ చేయడానికి మొత్తం 4 గంటల సమయం పట్టిందండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సింగపూర్ ఓషనేరియం ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది. కాబట్టి మీరు సింగపూర్ కి వెళ్తే ఈ ప్లేస్ ని ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేసేయండి. అన్ని జోన్స్ ని ముగించుకున్న తర్వాత లాస్ట్ లో సువెనీర్ షాప్ ఉంది. ఏమైనా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఓషనేరియం పక్కలోనే అడ్వెంచర్ కో పార్క్ కూడా ఉంది. అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే వాళ్ళు టికెట్స్ ని క్లబ్ ద్వారా లేదా మేక్ మై ట్రిప్ యాప్ ద్వారా బుక్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి. ఈ అట్రాక్షన్స్ అన్ని సెంటోసాలోనే ఉన్నాయి. నెక్స్ట్ యూనివర్సల్ స్టూడియోస్ కూడా ఉంది. అది నెక్స్ట్ పార్ట్ లో వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్డ్. అక్కడ కనిపిస్తున్నదే సెంటోసా కేబుల్ కార్ రైడ్. మనం టికెట్స్ ని అప్ అండ్ డౌన్ బుక్ చేసుకున్నట్లయితే ముందుగానే కేబుల్ రైడ్ ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ హోల్ ట్రిప్ అందులో వచ్చేస్తుంది కాబట్టి మీరు ఎన్ని రౌండ్లైనా తిరగొచ్చు. అది నెక్స్ట్ కమింగ్ పార్ట్స్ లో వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్. ఎంత కాళ్ళు నొప్పి పెట్టినా కూడా రూమ్ కి వెళ్లే సీనే లేదండి. ట్రిప్ కు వెళ్ళింది ఎందుకు? మనం తిరగటానికే కదా. అందుకే మేము రోజంతా కూడా తిరిగి కేవలం రెస్ట్ చేసుకోవడానికి మాత్రమే హోటల్ రూమ్ కి వెళ్తాము. ఇప్పుడైతే మనం గ్రాబ్ యాప్ యూస్ చేసుకుని మళ్ళీ క్యాబ్ ని బుక్ చేసుకున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? సింగపూర్ ఐకానిక్ మర్లియాన్ని చూడటానికి వెళ్తున్నాము. అలాగే మెరీనా బేకి కూడా వెళ్తున్నాము. మెరీనా బే లో జరిగే లైట్ షోని కూడా చూడటానికి వెళ్తున్నాము. ఈ లైట్ షో వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీగా వెళ్లి చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు. ఈవినింగ్ టైమ్స్ లో ఈ ప్లేస్ నిజంగా లైట్స్ తో అద్దరిపోతుందండి. మనం పగలు సిటీని కాదు చూడవలసింది, సాయంత్రం సిటీని చూడాలి. సింగపూర్ సిటీ అందాన్ని చూడాలంటే నైట్ టైమ్స్ లోనే చూడాలి. ఆ లైట్ వెలుగుల్లో సింగపూర్ ఎంత మెస్మరైజింగ్ గా ఉంటుందో తెలుసా? ఈ మెరీనా బేలో లూయి విట్టాన్ మొదలుకొని యాపిల్ వరకు అన్ని లగ్జూరియస్ బ్రాండ్స్ ఉన్నాయి.
షాపింగ్ చేసే వాళ్ళకి పండగే అనుకోండి. మెరీనా బే శాండ్స్ పైన ఒక అబ్జర్వేషన్ డెక్ కూడా ఉంది. అక్కడ నుంచి సిటీ వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే టాప్ ఫ్లోర్ లో ఒక రెస్టారెంట్ కూడా ఉంది. దాని పేరు లావో. దాని గురించి కూడా నేను నెక్స్ట్ పార్ట్ లో చెప్పేస్తాను. ఆ పర్టికులర్ రెస్టారెంట్ ని మా సన్ బర్త్డే కి మేము టేబుల్ అయితే రిజర్వ్ చేసాము. కాబట్టి స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ పార్ట్. ఇప్పుడైతే మనం మెర్లియాన్ ని దగ్గర నుండి చూడడానికి వచ్చేసాము. ఎంత అందంగా ఉందో కదా. ఈ మెర్లియాన్ కు సింహం తల, చేప శరీరం ఉంటుంది. సింహం సింగపూర్ పాత పేరు సింగాపూర్ అని సూచిస్తుంది. దాని అర్థం సింహాల నగరం అని. చేప శరీరం సముద్ర తీరంలో చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న దాన్ని ఆరంభాన్ని సూచిస్తుంది. అక్కడి నుండి మేమైతే ఇప్పుడు వాటర్ ఫ్రంట్ కి వెళ్తున్నాము. వాటర్ ఫ్రంట్ లో మీరు చూడొచ్చు బోట్ రైడ్స్ ని. ఈ బోట్ రైడ్ ని మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కానీ దాని టికెట్స్ ని మనం ముందుగానే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం హెలిక్స్ బ్రిడ్జ్ కూడా వెళ్తున్నాము. హెలిక్స్ బ్రిడ్జ్ కి వెళ్లే ముందు ఈ ఐకానిక్ సింగపూర్ ఫ్లైయర్ అయితే మనకి కనిపిస్తుంది. ఆ ఫ్లైయర్ నైతే మనం చేయడం లేదు. ఎందుకనంటే వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అని అనిపించింది నాకు. సో మీరు అక్కడ యూనిక్ డిజైన్ ని కూడా చూడొచ్చు. అది వచ్చేసి ఆర్ట్ అండ్ సైన్స్ మ్యూజియం అన్నమాట. దానికి కూడా మనము వెళ్ళటం లేదు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే హెలిక్స్ బ్రిడ్జ్. హెలిక్స్ బ్రిడ్జ్ పైన ఏం కనిపిస్తుంది చూడండి, మెరీనా బే శాండ్స్. అదేనండి అబ్జర్వేషన్ డెక్. మీరు చూడొచ్చు అక్కడ జనాలు నిల్చుకొని కూడా ఉన్నారు. అక్కడ నుండి ఎంటైర్ సిటీ వ్యూ చాలా బాగుంటుంది. ఈ హెలిక్స్ బ్రిడ్జ్ చూడడానికి సేమ్ డిఎన్ఏ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. డిఎన్ఏ నిర్మాణం నుంచి ప్రేరణ పొందింది. దీని డిజైన్ చాలా ప్రత్యేకంగా ఫ్యూచరిస్టిక్ గా ఉంటుంది. రాత్రి ఈ బ్రిడ్జ్ మీద నడిస్తే చాలా మ్యాజికల్ గా ఉంటుంది. అక్కడ నుండి అయితే ఇప్పుడు మనం మెరీనా బే శాండ్స్ లో షాప్స్ వైపు వెళ్తున్నాము. లగ్జరీ బ్రాండ్స్ ని చూసుకుంటూ కాసేపు కాలక్షేపం చేసేసాము. బయటికి వచ్చేసరికి ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. అంతకన్నా ముందు నేను ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఓషనేరియం లో స్నాక్స్ ఉండడం వల్ల ఆకలి వేయలేదు. కానీ మెరీనా బే శాండ్స్ కి వచ్చిన తర్వాత ఆకలి స్టార్ట్ అయింది. దగ్గరలో హాకర్ సెంటర్స్ కానీ ఏమీ లేవు. మాల్ లో వెళ్ళి తిందామని చూసాం కానీ చాలా క్రౌడెడ్ గా ఉండడం వల్ల తినలేకపోయాము. బట్ మీకు బెస్ట్ ఆప్షన్ అంటే 7-Eleven స్టోర్ దొరుకుతుంది. కప్ నూడిల్స్, జ్యూస్, అలాగే టీ ఏమైనా కానీ రిఫ్రెష్మెంట్ కావాలంటే కూడా ఆ స్టోర్స్ లో దొరుకుతాయి. అక్కడ మనకు హాట్ వాటర్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. కప్ నూడిల్స్ చక్కగా తినేయొచ్చు. ఎమర్జెన్సీ టైంలో 7-Eleven స్టోర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఇన్ సింగపూర్ అనే చెప్పాలి. చూడండి ఈవినింగ్ అయ్యేసరికి సిటీ ఎంత కలకలలాడుతుందో కదా. సిటీ మొత్తం కూడా అందమైన లైట్స్ తో, స్కై లైన్ వ్యూస్ తో ఎంత అందంగా ఉందో చూడండి. రాత్రి టైంలో లూయి విట్టాన్ స్టోర్ అయితే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎస్పెషల్లీ యాపిల్ స్టోర్ అయితే ఇంకా చాలా బాగుంది. రివర్ లో ఫ్లోట్ అవుతున్నట్టుగా కనిపిస్తాయి ఈ రెండు స్టోర్స్ కూడా. మేము లైట్ షో కోసమే వెయిట్ చేసాం కానీ మేము వెళ్ళేసరికి జనాలంతా కూడా క్రౌడెడ్ గా ఉండిపోయింది. సో మాకు సీటు దొరకకపోవడం వల్ల కొంచెం దూరంలో ఉండి నిల్చుకొని అయితే చూస్తున్నాము. లైట్ షో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది కంప్లీట్ గా ఫ్రీ అండి. దీనికి ఎలాంటి టికెట్ అవసరం లేదు. మనం చక్కగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. 15 minutes షో అన్నమాట. ఇది డైలీ 3 shows ఉంటాయి. 8 కి, 9 కి, 10 కి. పిల్లలకే కాదు పెద్దలకి కూడా ఈ లైట్ షో చాలా మెస్మరైజింగ్ గా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక్క డేలో 18,000 స్టెప్స్ ని కంప్లీట్ చేసామండి. ఈ లైట్ షోని ముగించుకుని గ్రాబ్ యాప్ లో మళ్ళీ క్యాబ్ ని బుక్ చేసుకుని రూమ్ కి వెళ్ళాము. రూమ్ కి వెళ్ళేసరికి 9 o'clock అయింది. 9 o'clock అయితే రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం సింగపూర్ కి వెళ్ళినప్పుడు. అప్పుడు కూడా మాకు ఫుడ్ దొరకక కొంచెం అవస్థ పడ్డాము. ఎలాగో నేను ఆల్రెడీ ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు కప్ నూడిల్స్ తీసుకొని పోవడం వల్ల హోటల్ రూమ్ లో ఆల్రెడీ కెటిల్ ఉంటుంది కాబట్టి నేను కప్ నూడిల్స్ ని చేసుకుని ఆ రాత్రికి మా డిన్నర్ ని ముగించేసాము. కాబట్టి మీరు సింగపూర్ వెళ్తే ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 9-9:30 లోపల రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. మనం ఇండియా నుంచి వెళ్ళేటప్పుడే రెడీ టు మిక్స్ ఫుడ్ కానీ కప్ నూడిల్స్ ని కానీ తీసుకొని వెళ్ళడం చాలా మంచిది. మార్నింగ్ నుంచి నైట్ వరకు తిరిగే లోపు బ్యాటరీస్ మొత్తం కూడా డ్రైన్ అయిపోయాయి. మొబైల్స్ అలాగే కెమెరా అన్ని కూడా స్విచ్ ఆఫ్ అయిపోయాయి. రూమ్ కి వెళ్ళగానే ఫస్ట్ చార్జ్ చేసేసుకున్నాము. అలసటగా ఉన్న చాలా అందమైన మెమోరీస్ అయితే పోగేసుకున్నాము. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్టే ట్యూన్. బాయ్.